మేడిగడ్డ వద్దు తుమ్మిడిహెట్టి మేలు కేసీఆర్కు 2015లో తేల్చి చెప్పిన రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ 152 మీటర్లు కాకుంటే 151 లేదా 150 మీటర్ల ఎత్తులోనైనా బ్యారేజ్ నిర్మించుకోవచ్చని సూచన. మహారాష్ట్రను ఒప్పించే ప్రయత్నం చేయాలని సలహా. ఒప్పుకోకుంటే వేమనపల్లి వద్ద కట్టుకోవచ్చని రిపోర్ట్. మేడిగడ్డ వద్ద నిర్మాణం ఏమాత్రం మంచిది కాదని హెచ్చరించారు. మేడిగడ్డ వద్ద నిర్మాణం వద్దు అని హెచ్చరించినా కానీ ఇక మన రక్తం చుక్క ఇంజనీర్ ఏం చేసిండు, ఆన్య కట్టిండు. ఎక్స్పర్ట్ల సలహాలను పట్టించుకోకుండా కాళేశ్వరం కట్టి నిండా ముంచిన కేసీఆర్. తుమ్మిడిహెట్టికి 2009లోనే 236 టీఎంసీలకు హైడ్రాలజీ క్లియరెన్స్ ఇచ్చింది. 2005 టీఎంసీలకు క్లియరెన్స్ ఇస్తూ 2014లో నాటి కేంద్ర మంత్రి ఉమాభారతి లేఖ. నాటి లేఖలు ఎక్స్పర్ట్స్ కమిటీ రిపోర్ట్లు బయటికి. ఎవ్వరు ఏం చెప్పినా నేను చెప్పిందే వేదం. 70,000 పుస్తకాలు చదివినా అన్నాడు. ఆ పుస్తకాలు చదివిందేమో లాస్ట్కు తెలంగాణ ప్రజల సొమ్ము బూడిదలో బుడబుడ చేసిండు. దాని పనికి రాకుండా ఇప్పుడు ఏమన్నా అంటే చిన్న రిపేర్ అయింది, రిపేర్ చేయొచ్చు కదా అని చెప్పేసి వాళ్ళ సోషల్ మీడియాతోని మాట్లాడిపిస్తున్నాడు. రిపేర్ ఎక్కడ చేస్తారంటే పైన ఏమన్నా పెచ్చలుగా ఇంకా ఊడితే దాన్ని రిపేర్ చేసుకోవచ్చు. ఇవి పిల్లర్లు కుంగినాయి, కింద బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి, ఆ ఒత్తిడికి తట్టుకోలేక కుంగిపోయినాయి. మళ్ళీ రిపేర్ చేసినా మళ్ళీ కుంగుతాయి, అట్లనే అది పడిపోతుంది. కాబట్టి దాన్ని రిపేర్ చెయ్యలేము, చేసినా నిలబడదు అని చెప్పేసి ఇంజనీర్ చెప్పిర్రు. ఆల్రెడీ క్లియర్గా చెప్పినాక నీళ్లు నింపాలి, వదలాలి, ఇవన్నీ మాటలు ముచ్చట్లు చెప్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో దిగినాక ఒక మాట. హరీష్ రావు అంటాడు 214 కిలోమీటర్ల దాన్ని ఏమంటారు టన్నెల్, 214 కిలోమీటర్ల టన్నెల్, 21 పంప్ హౌజులు, 500 మీటర్ల ఎత్తిపోతలు. దాని గురించి ఎట్లా అంటే వింతైన ప్రాజెక్టు గురించి చాలా గొప్పలు చెప్తారు. ఏంటంటే చచ్చిపోయిన మా దున్నపోతు బుడ్డెడు పాలిస్తుండే అన్నట్టు ముచ్చట. ఆ దున్నపోతు అనేది చెప్పరు, చచ్చిపోయింది దున్నపోతు, ఇట్లాంటి ముచ్చట చెప్తారు. దేనికి పనికిరాదు. వాస్తవానికి వాళ్ళకు కూడా తెలుసు అది కుంగిన ప్రాజెక్టు, దాని దేనికి పనికిరాదు, ప్రజలకు ఉపయోగపడదన్న విషయం కూడా వాళ్ళకి క్లియర్గా తెలుసు. తెలిసి కూడా వాళ్ళు ఈ రకంగా అబద్ధాలు ఆడుతారు రాజకీయాల కోసం. ఎంతసేపటికి ప్రజలను బాగుపట్టే పని చేయాలరా నాయన అంటే ప్రజలను కాదు, ప్రజలను దోచుకునే పనే చేస్తున్నారు ఈ దొంగలు.